ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి? ఆ రోజు వడపప్పు పానకం ప్రసాదంగా ఎందుకు పెడతారో ఇక్కడ తెలుసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడి వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఏకపత్ని వ్రతుడు ఆదర్శవంతుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. సకలాభిరాముడు, సద్గుణాల రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లున్నాయి. ధర్మానికి, నీతికి, మంచి మర్యాదలకు, నైతిక విలువలకు నిలువుటద్దం శ్రీరాముడు. ఏటా చైత్రశుద్ధమి నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరామనవమి ఎప్పుడు? హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఏప్రిల్ 16న మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటల నుంచి తిథి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.14 గంటలకు తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకుంటారు. పూజ చేసేందుకు 2:35 శుభముహూర్తం ఉంటుంది. ఈ ఏడాది శ్రీరామనవమి రోజున రవి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రోజంతా ఉంటుంది. అలాగే ఉదయం 11:51 వరకు శూల్ యోగం, ఆ తర్వాత గండ యోగం ఉంటుంది. అశ్లేష నక్షత్రం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఉంటుంది. రవి యోగంలో సూర్యుడు చాలా బలమైన స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత. లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు. అలా త్రేతాయుగంలో మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. దశరథ మహారాజు కౌశల్యదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్టు పురాణాలు చెబుతాయి. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. అందువల్ల శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి చోట చలవ పందిలు వేసి శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. శ్రీరాముడికి అరటిపండు అంటే మహాప్రీతి, అందుకే వాటి నైవేద్యంగా సమర్పిస్తారు. దాని ఇంట్లో అందరూ వరప్రసాదంగా సేవిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. మానవుడు ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకు ఎలా కట్టుబడాలి, తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారు. తెలంగాణలోని భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారు. పెళ్లి కనవలు వివాహంలో అడ్డులు ఏర్పడుతున్న వాళ్ళు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద వేసుకోవడం వల్ల వివాహం జరుగుతుందంటారు. వడపప్పు పానకం ఎందుకు పెడతారు? శ్రీరామనవమి రోజు అనగానే సీతారాముల కళ్యాణం తర్వాత గుర్తుకు వచ్చేది వడపప్పు పానకం. ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక మంచి కారణం ఉంది. వేసవి సమయంలో శరీరంలో వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారు. దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘాయువు లభిస్తుంది. ఎండవేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిసి ప్రసాదంగా పంచిపెడతారు. ఇవి రెండు తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు.